మరి ఈ సమయంలో ఈ స్మారక కూడికలలో భాగంగా మరి రాజ్యలక్ష్మి గారు, మరి మాకు ఆ పేరు పెద్దగా తెలియదు, మేము చిన్నాంటి అని అంటాం. మా అమ్మగారు చెల్లి చిన్నాంటి అనే అర్థం. మాకు అదే అలవాటు ఎప్పుడు కూడా. మీరు పలుకుతుంటే కొత్తగా ఉంది మాకు. ప్రియమైన దేవుని సంఘం అంటే పిల్లలకి ఏ పేర్లు, మేము చిన్నప్పటి నుంచి పెరిగిన ఏ పేర్లు అయితే అదే పిలిచేవాళ్ళని. దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో మనం గమనించినట్లయితే మరణం అనేది చాలా బాధాకరమైనది. దాన్ని మనిషి భరించడం చాలా కష్టం. అది మనం అంటే ఓదార్చడము ఏదో చేయడం చేస్తాం, కానీ వ్యక్తిగతంగా దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అది భరించడము మనం చెప్పుకుంటాం, ఏదో చెప్తాం, కానీ అది దాన్ని సెట్ అవ్వాలంటే చాలా కష్టం. కానీ మరి ప్రియమైన దేవుని సంగమా, పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే మృతులకు దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. అయితే ఎప్పుడు మనం మర్చిపోకూడదు, క్రైస్తవ్యంలో మరణం అనే పదం లేదు. స్లెప్ట్ అంటాం. మనం ఏమంటామండి? మరణం అంటామా, స్లెప్ట్ అంటామండి. నిద్రపోయేది అంటాం. మనకి ఆ డిక్షనరీలో ఆ పదం లేదు. ఇతర జనాంగాలు ఏంటంటే మరణం అంటారు, మనకి మరణం అనే పదం లేదు. నిద్రించాడు అని అంటాం. నిద్రించాడంటే నిద్రించిన వాడు మళ్ళీ ఏం చేస్తాడు? లెగుస్తాడు తప్పనిసరిగా. మరి ఈ యొక్క కృపను, ఈ యొక్క నిరీక్షణను దేవుడు ఏర్పాటు చేశాడు ప్రియులారా. మరి అయితే కుటుంబానికి చాలా బాధాకరము, మాకు చాలా బాధాకరము. అయితే మరి కుటుంబంలోని భర్తకు అదైతే పిల్లలకి ఇంకా బాధాకరము. మేమే తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది కుటుంబానికి ఇంకా బాధాకరము. కానీ దేవుడు తప్పనిసరిగా ఆయన లేవనెత్తాడు, ఆయన నడిపిస్తాడు, కాపాడుతాడు. ఎట్టి పరిస్థితులు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరి రాజును, చెల్లిని, మరి చిన్నను, మరి అందరినీ కూడా ఆయన ఆదరించే దేవుడు, నడిపించే దేవుడు. అది మర్చిపోకూడదు. దేవుడు నమ్మదగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి చూసినట్లయితే మరి మా అమ్మగారు కూడా 2023లో ఆమె నిద్రించారు. మరి నాకు చాలా బాధాకరం అయింది. నాకు చాలా భరించలేని బాధ, ఏం చేయాలో తోచని పరిస్థితి. మరి నాకు కూడా ఒంటరి స్థితి అయిన పరిస్థితి. అటువంటి స్థితిలోని ఎంతో వేదన పడిన నాకు దేవుడు ఒక కాపుదలను ఇచ్చాడు, ఒక ఏర్పాటును ఆయన ఇచ్చాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కదా, ఒక ప్రణాళిక ఉంటుంది. మరి అదే రీతిగా మరి రాజుని ఆయన ఓదారుస్తాడు, అదే చెల్లిని ఓదారుస్తాడు. చెల్లి విషయంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, నడిపిస్తాడు ఆయన. ఎందుకంటే నా జీవితంలో ఎలాగా రక్షించాడో, మా అమ్మ ఉన్నప్పుడు నాకు ఒక పరిష్కారము నాకు కనబడలేదు. మరి అమ్మ లేనప్పుడు నేను ఎలా ఉంటాను అనేది కూడా నాకు అంత అసాధ్యమే, అసంభవం. కానీ ఎప్పుడైతే అమ్మ వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు ఒక జ్ఞానాన్ని ఇస్తాడు. అదన్నమాట, మనకి అప్పటికప్పుడే చెప్తాడు దేవుడు. అందుకని సంగతి దాచుట రాజులకు ఏంటొస్తుంది? ఘనత వస్తుందట. అది చెప్పడట అప్పటికప్పుడే. చెల్లి కూడా, అమ్మ నీకు కూడా దేవుడు నడిపిస్తాడు. అంటే నాలాగా సెట్ చేస్తాడని కాదు, కానీ ఏదో రకంగా నడిపిస్తాడు గ్యారంటీగా. అది అప్పటికప్పుడు ఇస్తాడు ఆ జ్ఞానం, అప్పటికప్పుడు తెలుస్తుంది అన్నమాట. ముందు చెప్పడు ఆయన. మరి ఏదో రకంగా, అందుకని గాయం చేయవాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. అంటే ఆ సందర్భాలు బట్టి మనం గాయం చేసుకుంటాం, కానీ 100% గాయం కడతాడు. మరి మనం చేసుకున్నా, ఇతరులు చేసినా, మన ఏ అనారోగ్యం వచ్చినా గాయం కట్టడం గ్యారంటీ ఆయన. కాబట్టి తప్పనిసరిగా గాయం కడతాడు. వరే అవ్వద్దు, దేవుడు తప్పనిసరిగా నడిపిస్తాడు. అది అప్పటికప్పుడు ఇస్తాడు. ఆ క్రియేటివిటీ అనేది దేవుడు అప్పటికప్పుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు, కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు. నన్ను బలపరిచాడే లేదా, నన్ను ఏదో ఒకటి సెట్ చేశాడే లేదా, అదే రీతిగా మనకి ఇస్తాడు. దాన్ని మనము ఆలోచన ఇస్తాడు ఆయన. మహాజ్ఞాని ఆయన, ఇంటెలిజెన్స్లో ఆయన తిరిగిలేదు. కాబట్టి అది గమనించాలి. అదే రీతిగా ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవులకి ఎప్పుడు కూడా మరణం అనేది టెంపరీ. మరణం అనేది శాశ్వతం కాదు. మరణం అనేది చెప్పుకున్నాం కదా, నిద్రిస్తాం, లెగుస్తాం, యుగ యుగాలు దేవుని దగ్గర జీవిస్తాం. ఆ గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు ప్రియులారా. టెంపరీయే ఇది. భూమి అంతా ఏంటంటే టెంపరీ అన్నమాట. ఆస్తిపాస్తులున్నా టెంపరీయే, కటిక దరిద్రం ఉన్న ఈ భూమి శాశ్వతం టెంపరీ అండి. టెంపరీ. ఇదంతా కూడా ఏంటంటే టెంపరీ. ఇదేంటంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇచ్చేటువంటి పరిస్థితి ప్రియులారా. అందుకే అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే,
నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి అన్నిటికీ చనిపోడని తెలియజేస్తా ఉన్నాడు ప్రియులారా. అయితే ముఖ్యంగా ఈ భూమి మీద అందరికీ పునరుత్థానం ఉంటుంది, ఇతర జనాంగాలకి అందరికీ పునరుత్థానం ఉంటుంది, కానీ మరి ముఖ్యంగా క్రైస్తవులకు నిరీక్షణ ఉంటుంది. ఆ పునరుత్థానంలో ఏముంటుందండి? నిరీక్షణ ఉంటుంది. దేవుడు మనం పేరు పెట్టి పిలుస్తాడు. మనం ఈ భూమి మీద జీవించిన దాన్ని బట్టి, మనం ఈ లోకంలో దేవుని కోసం ఎలా జీవించామన్న దాన్ని బట్టి దేవుడు మన పేరు పెట్టి పిలుస్తాడు. మనకు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. భూమి మీద యేసు క్రీస్తు ప్రభువారిని ఎరిగిన ఉండడము చాలా ప్రాముఖ్యం. అన్నిటికన్నా డబ్బులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, పదవి ఉంది, అది ఉంది, ఇది ఉంది కాదు. అన్నిటికంటే ఏ నామం ఎరగడం అంటే యేసు క్రీస్తు ప్రభువారిని ఎరగడం అత్యంత ప్రాముఖ్యం. ఎందుకంటే మరి ఈ లోకంలో తర్వాత మనమందరము కూడా ఆ నిత్యమైన యుగాలు ఉండే ఆ లోకంలోనికి మనం వెళ్తాం. ప్రియమైన దేవుని సంగమా, ఆయన ఒక మాట చెప్పాడు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఇప్పటి నుండి క్రీస్తునందు మృతులు ధన్యులని వ్రాయమని చెప్పగా నేను వింటిని అని ఆయన చెప్పాడు. అదేటండి, ఇప్పటి నుండి మృతులు ధన్యులు ఎందుకన్నారు చెప్పండి? ఎందుకంటే ఇప్పటి నుంచి అంటే మరి చాలా మనకి ఉన్నాయా లేదా? అనేకమైన పదాలు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది, ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణదినము. మరి ఇప్పటి నుండి క్రీస్తునందు మృతులు ధన్యులు ఎందుకు రామన్నాడు? మనందరికీ తెలుసు. అంతవరకు థియరీయే, పాత నిబంధనంతా థియరీయే, ఏం లేదు. విశ్వాసం ద్వారా ప్రవక్తలు రాశారు, ఎప్పుడోసారి దేవుడు కనికరిస్తాడు, పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుందని ఇవన్నీ రాశారు. కానీ ప్రాక్టికల్ లేదు. ఎవరు మరణించి ఆ సుగంధద్రవ్యాలు పూసి సమాధిలో పెట్టి 3వ దినాలు లేచిన వాళ్ళు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట ప్రథమ ఫలంగా ప్రాక్టికల్గా ఆయన 3వ రోజుల్లో ఆయన లేచాడు. అందుకే అంటాడు, ఇప్పటి నుండి క్రీస్తునందు మృతులు ధన్యులు. ఎందుకంటే నేను ఎలా లేచానో, నేను ఎలా పునరుత్థానుడయ్యాను, నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు ఇదే రకంగా లేస్తాడు. ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మరి నాతో కలుసుకుంటారు అని యోహాను ఇప్పుడు ఖచ్చితం 100% అందరూ కూడా మరి నన్ను కలుసుకుంటారని చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన వాళ్ళందరూ మనం చూస్తాం, దీనిలో వరి ఏం లేదు. మరణించిన వారిని బట్టి మన బాధ ఉంటుంది నిజమే, కానీ మన వాళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే పరలోక రాజ్యంలో అందరినీ చూస్తామా? చూడమండి, అందరినీ చూస్తాం. మన తాతగారిని చూస్తాం, అమ్మమ్మని చూస్తాం, ముత్తాతగారిని చూస్తాం. యేసుని నమ్ముకుంటే వాళ్ళందరూ కూడా చక్కగా అక్కడ ఉంటారని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి కాబట్టి అందుకోసం అంటాడు, ఇది టెంపరీ, మరణం అనేది టెంపరీ, జస్ట్ అనమాట. అలాగే యుగాలు కాలం లేని, సమయం లేని ఆ ప్రాంతంలోనికి వెళ్ళే అవకాశము దేవుడు ఇస్తాడు ప్రియులారా. అందుకంటాడు, క్షయత ఏం ధరించుకోవాలటండి? అక్షయత ధరించుకోవాలట. మత్స్యమైనది అమర్త్యతను ధరించుకోవాలట. అంటే క్షయత ఏమొస్తుంది? మహిమ వచ్చేస్తుందట క్షయతకి. మత్స్యమైనది మళ్ళీ తిరిగి ఏర్పడుతుందట. చూడు, కుళ్ళిపోయింది అనుకుంటాం, అది అయిపోయింది అనుకుంటాం, కానీ మళ్ళీ బాడీ వస్తుందట. ఆ బాడీ వేసే నమ్ముకుంటే ఏమొస్తుందట? మహిమ వస్తుందట, గ్లోరీ వస్తుందట. చూసారండి, ఈ యొక్క లేచిన ఈ శరీరం ఎక్కడ ఉండాలి? నరకంలో ఉండాలి, పరలోకంలో ఉండాలి. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచటము మనం చాలా ప్రాముఖ్యమైనది అన్నిటికంటే. చూసారండి, ఎందుకంటే ఆ యొక్క యుగాలు జీవించాలి అంటే ప్రియులారా, అది అక్షయతలోకి వస్తుంది, అమర్చతలోకి వస్తుంది. మరి వచ్చిన తర్వాత మరి ఆయనతో యుగాలు వెళ్ళే గొప్ప ధన్యత పొందుకోవడానికి మనం సిద్ధపడాలి ప్రియమైన దేవుని సంగమా. మరి కాబట్టి మరి చిన్నానికి కూడా ఎంతో మరి నేను అక్క చెప్పింది, హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఎంతో ఇదిగా. మరి ఉదయం వెళ్ళామంటే రాత్రి వరకు తినాల్సింది, ఏదో ఒకటి పెట్టడమే, నాన్ స్టాప్ అనమాట, ఏదో ఒకటి పెట్టడమే, అలాగే వదలరు. అలాగా చిన్నాన్ని చూసారంటే వెంటనే మార్కెట్కి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు చూడగానే మార్కెట్కి వెళ్ళి తెచ్చి తిన్నంత వరకు ఒప్పుకునేది, ఉదయం నుంచి రాత్రి వరకు అలాగానే మెను ఏదో ఒకటి అలాగా. అంతేగాని డబ్బులు అయిపోతే వీళ్ళు వచ్చారు అది ఏదైనా ఉండదు. మరి దేవుని పట్ల ఆసక్తి. మరి కాబట్టి మరి ప్రియమైన దేవుని సంగమం తప్పనిసరిగా దేవుడు ఆదరిస్తాడు, ఆయన నడిపిస్తాడు. మరి మానవులకు ఉన్నటువంటి అనేకమైన బాధల్లో ఇదొక బాధ, మరణం అనేది బాధ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాన్ని క్షమించడానికే కాదు, ఆయన మృత్యుంజయుడై లేవడానికి కూడా ఆయన వచ్చాడు. ఎందుకంటే మనం అనుభవిస్తున్న బాధ తెలుస్తుంది. మరి చూసినట్లయితే ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనకు కూడా ఏముందండి? నిరీక్షణ ఉంది. అందుకే అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు తొక్కుపడకుండా మొత్తము ఇది తెలియక నాకు ఇష్టం లేదు,
మరి మధ్యాకాశంలోనికి ప్రధాన దూత బోర ఊదుతాడట. ప్రధాన దూత బోర ఊదుగానే ఆ చనిపోయిన శరీరాలు లేచిపోతాయట సమాధుల్లో నుంచి. చూసారండి, ఆ ఒక్క కేకేస్తే ఆయన ఆ ఖోల్ అంటాం, హీబ్రూ భాషలో ఖోల్ అంటే స్వరం అనమాట. ఆ స్వరానికే లేచిపోతాయట, సమాధులన్నీ లేచిపోతాయట, మహిమ శరీరాలతో బయటికి వస్తారట. మావెత్ అంటాం హీబ్రూలో, మావెత్ అంటే మరణము. మరి కాబట్టి మరి ఆ యొక్క స్వరం అంటే చాలట, లెగండి అని కూడా అనక్కర్లేదట. ఆ యొక్క ప్రధాన దూత మరి మిఖాయిల్ బోర ఊదగానే ఆ శరీరాలని లేచి మహిమ శరీరంతో ఆయన కలుసుకుంటాయట ప్రియులారా. మరి కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఈ లోకంలో ఎలా జీవిస్తామో, దేవుని కోసమో ఏం చేస్తామో అన్నదే శాశ్వతంగా నిలబడుతుంది. అదే ఉంటుంది. అది దాన్ని బట్టి దేవుడు ఏమిస్తాడు? పరలోకంలో బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం ఇచ్చి కూర్చోబెడతారు. పరలోకంలో క్యాడర్స్ కూడా ఉంటాయి. మరి చూసినట్లయితే అనేక మంది మనకు తెలుసు, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, అనేక మంది ప్రియమైన దేవుని సంగమా పరలోకంలో ఎలాగుంటుంది, ఎంత వైభవంగా ఉంటుంది, ఎంత ఆశీర్వాదంగా ఉంటుంది అనేది పరలోకం చూసి వచ్చిన వాళ్ళు అనేక మంది చెప్తున్నారు. ఆ దర్శనాన్ని చూసి మరి అక్కడ ఎటువంటి ఆకలి కానీ, బాధ కానీ, వేదన కానీ, ఏం తినాలా, ఏం చేయాలని బాధ ఏమి అక్కడ ఉండదని మరి తెలియజేస్తున్నారు. దానికోసము మనం సిద్ధపడాలి ప్రియమైన దేవుని సంగమా. వాస్తవంగా అయితే మెమోరియల్ సర్వీస్ అనేది పినిగారి కోసం కాదు, ఎవరికి ఇది మనకి ఇది అనమాట. వారు వెళ్ళారు కాబట్టి మనకి ఈరోజు జీవంలో ఉన్నాం కాబట్టి మనము దేవుని కోసం ఏం చేయాలనేది మీటింగ్ అనమాట. చాలా మంది అనుకుంటారు ఆవిడ కోసం, అనుకుంటారు ఆవిడ కోసం కాదు. ఆమె దేవుని నమ్ముకున్నారు, దేవునిలో ఉన్నారు, పరలోకానికి వెళ్ళిపోయారు చక్కగా. ఇది ఎవరి కోసం మీటింగ్? మన కోసం అనమాట. చూడండి, ఎగ్జామినేషన్ అవుతుంది. ఎగ్జామినేషన్ అయినప్పుడు ఇన్విజిలేటర్ టైం అవ్వగానే పేపర్ తీసుకుంటాడు. టైం అవ్వగానే పేపర్ తీసుకుంటాడు లేదా అండి? ఇన్ టైంలో తీసుకుంటాడు టక్మని. అలాగే మన జీవితంలో కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని కోసం ఏమి చేశామా అనే దానిదే ముఖ్యమైనది. ఆ టైం అవగానే వచ్చేయాలి, ఆత్మ వచ్చేయాలి ఆయన దగ్గరికి. ప్రభాకి వచ్చే టైం నాకు ఎంతవరకు సరదాగా ఉన్నాను, ఎంతవరకు చక్కగా ఉన్నాను, ఎంతవరకు దేవుడు తెలియదు, ఇంకా నాకు టైం ఇవ్వు, నాకు ఇప్పుడు తెలుస్తుంది, ఇంకా నీకోసం చేస్తానంటే ఇప్పుడు లేదు నాయన. ఇన్విజిలేటర్ ఒప్పుకుంటారండి పేపరు. ఆ టైం అయిపోగా 2 అవగానే టక్మని తీసుకుంటారు. అలాగే ఇది మన కోసం అన్నమాట ఈ మీటింగ్. మనము దేవుని కోసం ఏం చేయాలి, మనకిచ్చిన ఆ యొక్క ఆశయాలు ఏంటి, ఆ గురులు ఏంటి, లేకపోతే నేను చేయవలసింది ఏమైనా ఉందా, ఇంకా దేవుని కోసం ఏం చేయాలి, ఏమైనా వ్యర్థపరుస్తున్నానా దేవుని కోసం నేను సరిగ్గా ఉంటున్నాను లేదా అని ఈ టైంలో మనం చూసుకొని మన సమయం వచ్చేసరికి మరి ఒప్పుకోడు, ఇంకా ఆయన వచ్చాయి అంటాడు. ఇంకా దాన్ని బట్టి మనకి దేవుడు ఆ యొక్క స్థాయిని అక్కడ పరలోకంలో ఇస్తాడు ప్రియులారా. కాబట్టి మనము ఈ లోకంలో జీవించినప్పుడు విశ్వాసం కలిగి ఆయన కోసం జీవించినప్పుడు మనకి తప్పనిసరిగా పరలోకంలో ఆయన రమ్మన్నప్పుడు గొప్ప బహుమానం ఇస్తాడు. కాబట్టి మరి అక్షయతను తప్పనిసరిగా ధరించుకుంటారు. కాబట్టి మనమందరం కూడా సిద్ధపడి ముందుకెళ్ళాలని, కుటుంబాన్ని తప్పనిసరిగా ఆయన ఆదరణ ఇస్తాడు. కాబట్టి మరి ముందుకు నడిపిస్తాడు. ఆ విశ్వాసంతో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నాను. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అలాగే మార్టిన్ గారు.